ఆడవాళ్ళకు ఫ్రీ బస్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఆటో వాళ్ళు ధర్నా చేస్తారు. చాలామంది మగవాళ్ళు కూడా ఏమంటారు అంటే ఆడవాళ్ళకే ఉన్నాయా, ఆడవాళ్ళు ఓటేసారు మేము వేయలేమా అని అంటారు. అది మీరు ఏమంటారు? కరెక్టే కదా, మగవాళ్ళు కూడా ఓటేసారు. వాళ్ళని కాదని అయితే ఆడవాళ్ళు వేయరు కదా, వాళ్ళకు కూడా ఒకటి ఉండాలి కదా, వాళ్ళకు కూడా చెయ్యాలా. ఆడవాళ్ళని ప్రతి దాంట్లో ఆడవాళ్ళని గుంజుతున్నారు. మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా కష్టం చేసేటోళ్ళే, వాళ్ళని కాదు అనట్లేదు. అందుకోసం వాళ్ళకు కూడా ఏదో ఒకటి మేలు చేయాలి కదా. రైట్ అంటే అదే వాళ్ళకు కూడా చేయాలని మాట్లాడేది. అందరికి పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళకైనా ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళకే తూకే రావు కదా. ఇప్పుడు ఒకరికి ఉండి ఒకరు టికెట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ అందరూ ఇప్పుడు ఒక్కలే పోరు కదా, ఏడిపోయినా కూడా అందరూ ఫ్యామిలీ కలిసి వెళ్తారు. వాళ్ళకు కూడా ఏమైనా ఉండాలి కదా వాళ్ళు అట్లానే. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకు డబ్బులు పడతలేవు, టైంకి శాలరీ పడలేదు అని అన్నారు. ఇప్పుడు ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు మాట వింటున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేమంటున్నారు? మీకు ఎలా ఉంది? మేమైతే ఇంతకుముందు కంటే మాకు కరెక్ట్ పడేటివి. అంతకుముందుకు మన ఎలక్షన్లకు గెలిచిన తర్వాత లేటుగా పడడం అవుతుంది అని. అది ఎప్పుడు పడుతుందని మాకు కూడా తెలియదు. పడేదాకా పడినాక మేము తెలుసుకొని వెళ్ళి తెచ్చుకోవడం తప్ప ఈ టైంకి ఈ తారీఖు పడతాయని మాకు తెలియదు. అంత కరెక్ట్గా కూడా వేయట్లేదు. కాకపోతే మాకు పర్మనెంట్ చేస్తాడేమని 2 సార్లు గెలిపించినాం. ఇంకా పర్మనెంట్ చేయడు అని నమ్మకం పోయి రేవంత్ రెడ్డిని గెలిపించినాం ఈసారి. మరి ఇంకా ఆయన పర్మనెంట్ చేస్తాడని నమ్మకంతో వేసినాం ఆయనకు. శాలరీ మాకు పర్మనెంట్ కావాలా. శాలరీ పెంచది ఇక ఆయన దయ అది. కాకపోతే మాకు పర్మనెంట్ కావాలా. మాకు పని గురించి ఎవరికైనా బాధలు చెప్పుకోవాలన్నా కూడా మాకు లేదు. కష్టంగానే ఉంది పని, లేడీస్కి రోడ్డు మీద ఉంటుంది. కాకపోతే ఎవరికి పోయి చెప్పాలన్నా కూడా భయమే ఉంది. అందుకని ఎవరిని అడగలేము కదా. అట్లానే మీరేమంటారు? ఒకవేళ ఇప్పుడు ప్రజలకు మీరేం ఎవరికి చెప్పలేమంటారు? ప్రజా దర్బార్ స్టార్ట్ చేసిండు కదా, సీతక్క ఉంది దాంట్లో, కొండా సురేఖ గారు ఉన్న లేడీస్గా, వాళ్ళకి చెప్పే బాధ్యత ఉన్నది. మీరు వెళ్ళి చెప్పగలుగుతారా? మాకు అక్కడ అంత దూరం పోయి చెప్పలేమనే కదా ఇక్కడ మా బాధపడేది. ప్రజా దర్బార్ నెరవేరుస్తారు కదా సీఎం క్యాంపస్లో. అవును, అన్ని దిక్కులో తిరిగి తెలుసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మేమేంటో మా పని ఏందో పొద్దున్న లేస్తాం, వస్తాం 5 గంటలకు, ఇంటికి పోయాక మాకు 3 అవుతుంది. ఇంకా మా ఇంట్లో పని అది ఎక్కడ పోయి తెలుసుకోవాలా అది అనేది మాకు తెలియదు. అంతవరకే. ఏదైనా ఉన్నా మా సార్ వాళ్ళకే ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తాం వాళ్ళ వారికి, అంతవరకే. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడో చూస్తున్నానంటే ఆయన దగ్గర పోయి చెప్పుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అని తెలిసింది. కొంతమంది మా వాళ్ళు కూడా పోయినారు, పోతే చేస్తానమ్మా అని మాట కూడా ఇచ్చాడు, చెప్పిండు మాకు పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? స్వరూప. ఎక్కడ ఉంటారు? మేము రైమత్నగర్. ఎక్కడ ఉంటుంది? పుట్టి పెరిగింది? మాది వరంగల్, వరంగల్ నర్సంపేట దగ్గర. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు. అది రైట్ అంటారా, రాంగ్ అంటారా? రైట్ కాదు, రాంగ్. ఎందుకంటే లేడీస్కి జెంట్స్కుంటేనే బాగుంటుంది. ఇప్పుడు లేడీస్ జెంట్స్ వేస్తేనే కదా గెలిచింది. ఇప్పుడు లేడీస్ ఒకటే వేయలేదు కదా ఓట్లు ఆయనకు. అందు గురించలే వాళ్ళకు లేడీస్కు జెంట్స్కుంటేనే బాగుంటుంది. ఒకరికి ఉంటే ఒకరు ఎట్లుంటుంది, బాగుంటుంది చెప్పు. అట్లా అట్లా అని ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీలో చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చే జీతం మాకు జరనే సరిపోవట్లేదు. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మాకు కూడా ఇబ్బందులు అవుతుంది కదా. పెంచుతా అంతా చెత్త చెదార గలీజు అంతా ఎత్తుడు ఉంటుంది. మాకు పర్మనెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా అప్పుడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి పెయింటింగ్లో పడ్డాయి. ఇప్పుడు అవి కూడా మాకు లేని వాళ్ళకి ఇస్తే మాకు కూడా మంచిదే కదా. ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడుతున్నాం, లేని పోయి ఉన్నోడికే పెడుతున్నాం. లేని వాళ్ళకి చూసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ పిల్లలు కూడా చదువుకొని ఎంతమంది రోడ్ల మీద ఆగమైపోతున్నారు. వాళ్ళకు కూడా చిన్నపాటి జాబులు ఇచ్చినా వాళ్ళు చేసుకుని బతుకుతారు కదా. లేడీస్ అయినా జెంట్స్ అయినా జాబులు లేకనే తాగులకు బాన్సులు అయ్యి మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. తల్లిదండ్రుల మాట వినిపించుకోకుండా రోడ్ల మీద ఆగమైపోతున్నారు కదా. ఇక తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయలేదని కాంగ్రెస్ గెలిపించినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం మేము, అంతే.